హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహో స్టడీస్. ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే ఈరోజు మీకు ఆన్లైన్లోకి అయితే రిలీజ్ అయితే చేశారు. ఇంకా ఎవరైనా చూసుకోలేదని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి చూసుకోండి అనమాట. ఇంకా నెక్స్ట్ సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత కట్టాలి అన్న దాని గురించి మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అనమాట. అక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు మీరు, వేటి న్యూస్లో వచ్చిన న్యూస్ అనమాట ఇది. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 12వ తారీఖు నుంచి 25 వరకు జరుగుతాయి అన్నమాట. ఇవి 2 సెక్షన్లు అయితే జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా ప్రాక్టికల్ విషయానికి వస్తే మే 28 నుంచి జూన్ 1 వరకు అయితే జరుగుతాయి. సప్లిమెంటరీ రాసేవాళ్ళు ఈ నెల అంటే ఏప్రిల్ 15 నుంచి 22 మధ్యలో అయితే ఫీజెస్ అయితే కట్టేయాలన్నమాట. మీ కాలేజెస్లోనే కట్టించుకుంటారు. రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ చేయించాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్ 13 నుంచి 22 లోపల అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఎంత ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంత కట్టాలి, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంత కట్టాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. 2 టేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ 2 టేబుల్స్ అనమాట ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. అది ఫస్ట్ టేబుల్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళది, సెకండ్ టేబుల్ వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళది. ఇప్పుడు నేను అయితే మీకైతే వాటి గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇది వచ్చేసి కాస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. 10 రూపీస్ అయితే పడుతుంది అప్లికేషన్ ఫాము. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ జనరల్ కోర్సెస్ అంటే నార్మల్గా చాలామంది జనరలే ఉంటారు, వాళ్ళకి వచ్చేసి 510 రూపీస్ అయితే పడుతుంది ఈచ్ సబ్జెక్టు. ఇక్కడ చూసుకుంటే మీరు ఎగ్జామినేషన్ ఫీ ఫర్ వొకేషనల్ కోర్సెస్ అంటే మీకు వొకేషనల్ కోర్సెస్ అనేసి సపరేట్ ఉంటుంది అనమాట. ఆ వొకేషనల్ కోర్సెస్ వారికి 510 రూపీస్ ప్లస్ 210 రూపీస్ ప్రాక్టికల్స్కి మొత్తం 720 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ ఫర్ జనరల్ ఆర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ సబ్జెక్ట్స్, ఇంకా వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ సబ్జెక్ట్స్ అనేసి కొన్ని ఉంటాయన్నమాట. వాటికి వచ్చేసి 155 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా మిగతా చూసుకుంటే మీరు సెకండ్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ కానివ్వండి, అంటే బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ మళ్ళీ మీరు ప్రాక్టికల్స్ అపియర్ అయితే మీకు 210 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ అయితే ఉండదు గైస్, ఓన్లీ ఉండేది మీకు సప్లిమెంటరీ అనమాట. సప్లిమెంటరీకి వచ్చేసి ఇక్కడ మీకు చూసుకోవచ్చు సేమ్ 10 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫామ్ వచ్చేసి. ఇక్కడ మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకి జనరల్ కోర్సెస్ వచ్చేసి 510 రూపీస్ ప్లస్ 210 రూపీస్ ప్రాక్టికల్స్. ఇది గైస్ నాకు ఈచ్ సబ్జెక్టా ఏమో అని తెలియదు అనమాట. ఈచ్ సబ్జెక్ట్ నేను అప్డేట్ చేస్తాను. ఇవి ఈ సబ్జెక్టా టోటల్ సబ్జెక్ట్ అనేది నాకు ఫుల్ క్లారిటీ అయితే లేదు. సో మీరు ఒక మైండ్లో అయితే పెట్టుకోండి, ఇంత మనీ మనం దగ్గర ఉండాలి అనేసి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 510 రూపీస్ ప్లస్ 210 రూపీస్ ఫర్ ప్రాక్టికల్స్ మొత్తం కలిసి 720 రూపీస్ అనమాట. ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్లోనే ఆల్రెడీ సప్లిమెంటరీ ఉంటే, ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి మాకు అంటే ఫస్ట్ ఇయర్లోనే మీకు బ్యాక్లాగ్స్ ఉంటే మీరు 2 కలిపి రాయాలనుకుంటే 1230 రూపీస్ అయితే పడుతుంది. చూసుకున్నారు కదా, ఇవే అనమాట. కాబట్టి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈరోజు ఈ వీడియో ఇంతే అనమాట గైస్. ఇది వచ్చేసి ఈ అమౌంట్ ఏదైతే ఉందో 510 రూపీస్ ఇదైతే ఫుల్ క్లారిటీ అయితే లేదనమాట నాకు, ఎందుకంటే అది టోటల్ సబ్జెక్ట్స్కే లేదా ఈ సబ్జెక్ట్ అనేది తెలియదు. నేను తెలుసుకొని మీకైతే అప్డేట్ చేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. ఓకే, ఈరోజుకి వీడియో ఇంతే అనమాట. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేసుకోవచ్చు, లైక్ చేసుకుని అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి.